నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరంలో అభిమానుల, జనసేన నాయకుల మరియు జనసేన కార్యకర్తల మధ్య జనసేన ఉమ్మడి జిల్లాల కన్వీనర్ సుంకరి శ్రీనివాసులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు, జనసేన యువ నాయకులు మాట్లాడుతూ సుంకర శ్రీనివాసులు గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం కోసం, దేశం కోసం ప్రాణాలు వదిలినటువంటి అమరవీరులు అందులో ముఖ్యంగా చంద్రశేఖర రాజా వాళ్ళ ఆశయ సాధనలో, వాళ్ళ దారిలో మనం నడవాలని మన నాయకుడు సాయంత్రం అక్కడ ఫ్రాన్సిస్ రాలో వద్దా? థ్యాంక్ యూ. మనం పూర్తిగా కావాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కూడా మనం కాపాడుకోవాలి. అమ్మండి, నా వెంట నడవండి. ఎందుకు ఏమిటి అలా మీరు ఏమి ప్రశ్నలు వేయొద్దండి. ఎత్తుగడలు వ్యూహాలు నాపే కడప జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు 21-21-2-2 100% స్ట్రైక్ రేట్తో అందరికీ నమస్కారం. ఈరోజు మా ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ శ్రీ సుంకర శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు చాలా అంగరంగ జరుపుకున్నాం. ఎందుకంటే ఈరోజు మహనీయులు బాలగంగాధర్ తిలక్,
ఆజాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు ఈరోజు జరుపుకున్నాము. ఈ కేక్ కటింగ్ చేసుకొని కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాము. భోజనాలు ఎన్ని అరేంజ్ చేశాము. శ్రీ శంకర్ శ్రీనివాస్ గారు సారు గారి ధైర్యం, నిజాయితీ గల నాయకుడు, మా పవన్ కళ్యాణ్ గారు భావజాలాలు, ఆశయాలు గల నాయకుడు శ్రీ శంకర్ శ్రీనివాస్ గారు. అలాంటి నాయకత్వంలో మేమందరం పనిచేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ రోజుల్లో మా శంకర్ శ్రీనివాస్ గారు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ఆరోగ్యాలతో మరింత ఉన్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి శ్రీ శంకర్ శ్రీనివాస్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి కడప నగర ఇన్ఛార్జ్, కడప నియోజకవర్గ ఇన్ఛార్జి మా ఆదర్శ నాయకుడైనటువంటి శంకర్ శ్రీనివాస్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆఫీసులో జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు అందరూ ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. మరి ఆయన పుట్టినరోజున ఆయన అదే రోజున స్వాతంత్ర సమరయోధులైనటువంటి బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ పుట్టినరోజు కూడా ఒకటే కావడం నిజంగా అటువంటి నాయకులు పుట్టినరోజున అటువంటి భావాలు కలిగే వ్యక్తులకే ఆ అవకాశం దక్కుతుందని, మరి ఆ రోజు ఆ డేట్న అదే పుట్టినరోజున ఈయన పుట్టినరోజు కావడం నిజంగా ఆనందదాయకం. మరి ఆయన జనసేన పార్టీలో, అందులో కడప జిల్లాలో అరాచక పాలన ఎదుర్కొని జనసేన